అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలను చూస్తుంటేనే బెంబెలెత్తిపోవాల్సినటువంటి పరిస్థితి. ఓవైపు వడగాలులతో కూడుతున్నటువంటి ఎండలు ఒక మానవ జనజీవనాన్ని స్తంభింపజేసేటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఇప్పటికీ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చిరు వ్యాపారులు కూడా తమ వృత్తిని నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడైతే శీతల పానీయాలకు గిరాకీ ఉంటుందనుకుంటున్నా కానీ వాళ్ళు కూడా రోడ్ల మీద నిలవలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా రోడ్లు నిర్మానుష్యంగా ఉండడము, వివిధ వృత్తులు చేసేటువంటి వాళ్ళు కూడా బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుండే ఎండ మొదలు కావడంతో రాత్రి 7 గంటల వరకు కూడా ఈ వేడి ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి గత కొద్ది రోజులుగా నెలకొంది. ఇది మరికొద్ది రోజులు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తుండడంతో ఎండ వేడిమిని తట్టుకోవడానికి, ప్రజల ప్రాణాలని కాపాడుకోవడానికి ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పటికీ ఈ బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా డాక్టర్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఉద్యోగాలకు అంటే పని వేళల కంటే ముందే ఆఫీసులకు వెళ్ళడము, ఆ పని వేళలు అయిపోయిన తర్వాత కూడా ఎండ తాపాన్ని తగ్గిన తర్వాత మాత్రమే ఇళ్లకు రావడం కూడా మొదలవుతుంది. ముఖ్యంగా 2 వీలర్స్ మీద వెళ్ళేటువంటి వాహనదారులు మాత్రం ఎంతో జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఆ ఎండ వేడిమి వడగాలను తట్టుకోలేక కూడా ఇక్కడ క్లాత్స్ అమ్మేటువంటి వాళ్ళు కూడా రోడ్ల మీదనే కర్చీఫ్లు అలాగే టవళ్ళు అమ్ముతున్నటువంటి స్థితిని చూస్తున్నాము. మరోవైపు శీతల పానీయాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఎండ వేడిమి తాపాన్ని తట్టుకోవాలంటే, బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా శీతల పానీయాలు తీసుకోవాల్సింది. లేకపోతే మనిషి ఒక బేహోష్ అయిపోయేటువంటి పరిస్థితి. ఒకవేళ వడదెబ్బ కనుక తగిలితే చాలామంది అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. వడదెబ్బ తగిలి మృత్యువాత పడుతున్నటువంటి కథనాలు కూడా మనం ఎన్నో చూస్తున్నాము. ముఖ్యంగా వరంగల్ లాంటి డ్రాట్ ఏరియాలలో కూడా ఈ వాతావరణ సూచనలు కూడా చాలా భయంకరంగా దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు కంటిన్యూగా నమోదు కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అలాగే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు ప్రజలకు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ చూస్తున్నాము రోడ్లన్నీ నిర్మానుష్యంగా, వాతావరణం కూడా ఎక్కడ హడావుడి లేకుండా ఉంటుంది. సాయంత్రము 7 అయిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. మరోవైపు శీతల పానీయాలతో పాటు ఇక్కడ తాటి ముంజలు లాంటివి ఇక్కడ సేద తీరడం కోసం బాడీకి ఏదైతే చలువ చేస్తుందో అటు చలువ పదార్థాలను తీసుకునేటువంటి పరిస్థితి కూడా, అంటే ఒకవేళ తెల్లారి లేస్తేనే ఉపాధికి వెళితే తప్ప తమ జీవనోపాధి గడపలేనటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ మందే ఉండడంతో ఖచ్చితంగా తమ వృత్తిని నిలుపుకోవడానికి పొట్టకూటి కోసమైనా బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో విధిలేని పరిస్థితుల్లో బయటికి వెళ్ళి జాగ్రత్తలు తీసుకోకుండా మృత్యువాత పడేటువంటి సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపై కూడా డాక్టర్లు ముఖ్యంగా చాలామందికి పలు సూచనలు చేస్తున్నారు. చిన్నపిల్లలు అలాగే వృద్ధులు బయటికి వెళ్ళకూడదని, ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా తగినంత జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. అలాగే శీతల పానీయాలు సేవించాలి. క్యాప్లు అలాగే ముఖానికి కావాల్సినటువంటి ఫుల్ కవర్ చేసుకునేటువంటి విధంగా వాళ్ళు గుడ్డలు కప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, హెల్మెట్ ధరించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఈ పరిస్థితులు కనుక తీసుకోలేకపోతే ముఖ్యంగా డాక్టర్ల సలహాలు సూచనలు మాత్రం ఖచ్చితంగా పాటించాలని చెప్తున్నారు. ఇక్కడ ఈ బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు, 2 వీలర్ల మీద వెళ్ళేటువంటి వారు ఆ వడగాలులకు కూడా ప్రమాదం బారిన పడేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈ వాతావరణ వడగాలులు కూడా మనిషిని యొక్క తమ అస్తిత్వాన్ని అలా తన యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ శీతల పానీయాలు సమయానికి తీసుకోకపోయినా, ఒకవేళ బాడీ డీహైడ్రేట్ అయినప్పటికీ కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా మనిషి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు కళ్ళలో గాడుపు రాకుండా చలవ కళ్ళద్దాలు పెట్టుకోవాల్సింది. ఎందుకంటే నేరుగా బయట చూడాలంటే, రోడ్లపై చూడాలంటే కంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చలవ కళ్ళద్దాలు పెట్టుకోవాల్సింది, నెత్తిన టోపీ పెట్టుకోవాలి, ముఖానికి మఫ్లర్ కట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. వీలంత వరకు బయటికి రాకుంటేనే బాగుంటుందన్నటువంటి సూచనలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి వెళ్ళండి అని చెప్పి ఇటు అధికారులు ఇటు డాక్టర్లు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ ఎండ వేడిని తట్టుకోలేక ఇళ్లకే పరిమితం కావాల్సినటువంటి
సిచ్యువేషన్ చూస్తున్నాము. బయట వాహనాల్లో మాత్రమే తిరుగుతున్నారు. పాదచారులు కూడా ఎప్పుడు బయటికి రాకుండా ఇళ్లకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి అయితే వరంగల్లో నెలకొంది. హనుమకొండ కాలేజీ సెంటర్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.